ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా ఎన్కౌంటర్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో హతమైన సంగతి తెలిసిందే. అయితే మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు. నంబాల కేశవరావు మృతితో ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేశవరావు మృతిపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. ఇక ప్రతిసారి ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా కేశవరావు చనిపోయారన్న వార్తలు వినపడేవి. కానీ ఈసారి నిజమైందంటున్నారు. పీపుల్స్ వార్ లో జాయిన్ అయినప్పటి నుంచి కేశవరావు గ్రామంలోకి రాలేదంటున్నారు స్థానికులు. నంబాల కేశవరావు స్వగ్రామం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి వాస్ అందిస్తారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ కగారు చేపట్టాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో అయితే వరుస ఎన్కౌంటర్లు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా వద్ద అయితే 28 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అయితే తాజాగా ప్రకటించారు. అక్కడ మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్టు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో విషాద ఛాయలు అయితే నలుగుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఆయన సొంత గ్రామమైన భయంపేటలో ముఖ్యంగా స్కూలింగ్ వరకు అయితే నంబాల కేశవరావు శ్రీకాకుళం జిల్లాలోనే చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువులు వరంగల్లోని నీట్లో చదువుకున్నారు. అయితే ఎంటెక్ చేస్తుండగా నక్సలైట్ ఉద్యమానికి అయితే నంబాల కేశవరావు ఆకర్షితులయ్యారు. విద్యార్థి దశ నుండే ఉద్యమాల వైపు ఆయన ఆసక్తి చూపించేవారు. ఈ నేపథ్యంలో 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో అయితే పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు కీలక నిర్వాహకుల్లో ఒకటిగా కూడా ఆయన ఉన్నారు. 1987లో నంబాల కేశవరావు అడవుల్లో ఎల్టీడీ నుండి గెరిల్లా యుద్ధ శిక్షణ కూడా పొందారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మొదటి కమాండర్గా కూడా నంబాల కేశవరావు పనిచేశారు. ఆయన ముఖ్యంగా గెరిల్లా వార్ఫేర్లో, అంతేకాకుండా వెపన్స్ని ఎక్స్క్లూజివ్గా డివైస్ వాడకంలో కూడా ఈయన ఎక్స్పర్ట్గా కూడా మావోయిస్టులో పేరు పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యునిగా కూడా ఈయన ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా కూడా ఈయన నియామకమయ్యారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక దాడుల వెనుక ఈయన హస్తం ఉన్నట్లు కూడా అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై బాంబు దాడిలో కేశవరావే ప్రధాన సూత్రధారి అని కూడా అప్పట్లో ప్రకటించడం సంచలనం సృష్టించింది. అదే కాకుండా అరకులో ఎమ్మెల్యే కిడారి ఈశ్వరరావు హత్యకు కూడా ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా 2010 దంతివాడలో జరిగిన 76 మంది సిఆర్పిఎఫ్ సభ్యుల బ్లాస్ట్లో కూడా ఈ నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారి అని చెప్తున్నారు. అయితే ఈ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 28 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు ఉన్నాడని చెప్పడంతో ఆ గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే నంబాల కేశవరావు సౌమ్యుడని, ఎక్కువగా అందరితో కలిసేవాడు కాదని, స్కూలింగ్ వరకు ఇక్కడైతే ఉండేవాడని, తర్వాత ఎవరికీ కనిపించకుండా ఈ ఉద్యమాల వైపు ఆసక్తి చూపిస్తూ వెళ్ళిపోయాడని చెప్పి కూడా గ్రామస్తులు తెలియజేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ఊరు ప్రజలైతే నంబాల కేశవరావు మూర్తిని అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. మావోయిస్ట్ పార్టీ అయితే పార్టీకి సంబంధించి ఒక లీడర్ని కోల్పోయిందనే చెప్పాలి. ఇది శ్రీకాకుళం జిల్లాలోని మావోయిస్ట్ నేత నంబాల కేశవరావు స్వగ్రామం నుండి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో వాసు, 60 శ్రీకాకుళం జిల్లా.